ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ సమయంలో మనం లింక్ పంపిన తర్వాత బైబిల్ స్టడీకి వెళ్దాం. లింక్ పంపించబడింది. ఓకే, లెట్ us ప్రే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడమని, ఈరోజు బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. మీ స్వరం మేము విన్నట్లు మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుమని, వాక్యము వినుచుండగా నీ యొక్క మహిమ బయలుపరచు, నీ శక్తి విడుదల చేయి, నీ ప్రభావం విడుదల చేయి తండ్రి. మీరే మాతో మాట్లాడమని, వినవలసిన బిడ్డలందరికీ కూడా ఇది చేరవేయనట్లు కృప చూపమని, చేర్చుమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరొక అంశం మీద మనము బైబిల్ స్టడీ ధ్యానించబోతున్నాం. టాపికల్ స్టడీ కింద ఉన్నాం కనుక ప్రైజ్ గాడ్, హల్లెలూయా. టాపికల్ స్టడీ. సో అందులో భాగంగా పోయిన వారం వరకు, అంటే లాస్ట్ వీక్ వరకు కూడా ద ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా, ప్రవక్త అయిన ఏలియా యొక్క పరిచర్య, అలాగే ఆయన ద్వారా జరిగిన 5 రకాల పరిచర్య గురించి మనం ధ్యానించాం. ఈరోజు ద ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 4:11 నుంచి 13 వరకు. ఇది మూలవాక్యం. అపొస్తలుల కార్యాల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో మనం గమనిస్తే ఈ 5 రకాల పరిచర్య గురించి రాయబడింది కదా. ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ, 5 రకాల పరిచర్య, ఇది సంఘానికి ఇవ్వబడింది. కానీ ఇక్కడ సంఘానికి 5 రకాల పరిచర్యని ఇచ్చింది ఎవరు? ద మినిస్ట్రీ ఈజ్ గివెన్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఫైవ్ ఫోల్డ్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఈ ఫైవ్ ఫోల్డ్ ఆఫీసెస్ మొత్తం లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. సో మనకు తెలుసు ఈ 5 రకాల పరిచర్యలు ప్రభువులో ఉండడం వలన అవి తన సంఘం లోపలికి తీసుకొచ్చాడు ఆయన. అయితే ఆయనలో అవి ఏ విధంగా నెరవేరాయో లేఖనాల్లో మనం చూస్తే కానీ మనకు అర్థం కాదు. మూలవాక్యం, ఫౌండేషన్ స్క్రిప్చర్ ఏంటంటే ఎఫెసీ 4:11 నుంచి 13 వచనం వరకు. అంటే ఎఫెసీ పత్రికలోని ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ, సంఘ అభివృద్ధి కొరకు చేయబడినటువంటి పంపించబడిన ఈ పరిచర్య, ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు వచ్చిందే. చూడండి, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను నియమించను. సో సంఘ అభివృద్ధి కొరకు దేవుడు తనలో ఉన్నటువంటి ప్రతి పరిచర్యను సంఘంలోకి చేర్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి, లార్డ్ జీసస్ క్రైస్ట్లో ఉన్నటువంటి
ప్రతి పరిచర్య, ఇది సంఘం అనుకుందాం. అయితే ఇది చర్చ్. యేసుక్రీస్తులో ఉన్న పరిచర్యలు 5-fold మినిస్ట్రీ, 5-fold. ఈ 5 రకాల పరిచర్యలు సంఘంలోనికి చేర్చబడ్డాయి. ఎందుకంటే ఆయనలో ఉంటేనే కదా అవి సంఘంలోకి వచ్చేది. సో దీస్ 5 ప్రాపర్టీస్ ఆర్ 5-fold మినిస్ట్రీస్, 5 రకాల పరిచర్యలు సంఘంలోనికి పంపించబడ్డాయంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఎంత అవసరమో కూడా మనకు అర్థమవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి కనుక మనం వీటి గురించి ధ్యానించడం అవసరం. అవి కూడా యేసుక్రీస్తులో నెరవేరడం, ప్రభువులో నెరవేరినటువంటి పరిచర్యలు. మొట్టమొదట మరి ఈ పరిచర్య, సో క్రైస్ట్ గివెన్ మినిస్ట్రీస్. ఇవి ఎక్కడివి? క్రైస్ట్ గివెన్ మినిస్ట్రీస్, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పరిచర్యలు ఇవి. ఇవన్నీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటివి. అంటే సంఘానికి ఇవి నియమించబడ్డాయి. ఈ 5 రకాల పరిచర్యలు సంఘం కొరకు నియమించబడ్డాయి. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క ఎడిఫికేషన్ అన్నాడు, అభివృద్ధి కొరకు ఇవి నియమించబడ్డాయి కనుక మనం ఈరోజు ఈ పరిచర్యను కనపరుస్తున్నాం. సో ఇందులో 5-fold మినిస్ట్రీ అంటే మనకు తెలుసు. 5 రకాల పరిచర్యలు అంటే ఈ 5-fold మినిస్ట్రీస్ ఒకటి అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 పాస్టర్స్, 5 టీచర్స్. ఈ 5 రకాల పరిచర్యలు కూడా దేవుడు సంఘానికి ఇచ్చినవే. ఆయన 5-fold మినిస్ట్రీలో చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి కనుక సంఘానికి అవసరం అని చెప్పి ఈ 5 రకాలు, అంటే ఎవరు ఒకరి పరిచర్య చేయలేరు. ఎందుకంటే సంఘానికి అపొస్తలులు కావాలి, అలాగే ప్రాఫెట్స్, సువార్తికులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, అలాగే బోధకులు. అయితే ఈ 5 లక్షణాలు కూడా యేసుక్రీస్తులోనే ఉన్నాయి, ఆల్రెడీ ఇన్బిల్ట్. చూడండి, సంఘాన్ని పర్పస్ ఏంటంటే పర్ఫెక్టింగ్ ద బ్రైడ్. ఇవన్నీ కూడా దేని కొరకు? పర్ఫెక్టింగ్ ద బ్రైడ్, వధువును పరిపూర్ణం చేయడానికి, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం తేవడానికి సంఘానికి ఇవి అవసరం. అపోస్తలులు కావాలి, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు, ఇలా 5 రకాల పరిచర్యలు సంఘానికి అవసరం. అలాగే ఇవి ఎప్పటి వరకు ఉంటాయి అంటే ర్యాప్చర్ వరకు ఉంటాయి. అంటిల్ ర్యాప్చర్, ఎత్తబడే రోజు వరకు ఇవి జరగాలి. ఎందుకంటే చివరి ఆత్మ కూడా ఇందులో భాగమే. ఈ పరిచర్యలో వచ్చిన ఆత్మనే. ఎంతోమంది తమ ఆత్మలను దేవునికి కాకుండా లోకానికి, సాతానుకు అప్పగించుకుంటున్నారు. అయితే దేవుడు ఏర్పరుచుకున్న వారిని మాత్రం ఈ 5 రకాల పరిచర్యల ద్వారా ఎంతో శ్రమపడి, కష్టపడి ఆత్మలు అనగా మనుషుల్ని ప్రభు వైపుకు నడిపించడం. లోకానికి అది తప్పు కావచ్చు, కానీ అది నెరవేరిన దినం, ర్యాప్చర్ అయిన రోజు ఈ 5 రకాల పరిచర్య ద్వారా వచ్చినటువంటి ఆత్మలు అత్యంత సంతోషకరమైన, మహిమకరమైన స్థలానికి వెళ్ళిపోతాయి. మిగిలిన వారు పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది కనుక ప్రజలను అగ్నిలో నుండి తప్పించడానికి ఈ పరిచర్యలు అవసరం. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు. అలాగే అంటిల్ పర్ఫెక్షన్, పరిపూర్ణత వచ్చేంత వరకు. దే రిమైన్ అంటిల్ పర్ఫెక్షన్, పర్ఫెక్టింగ్ ద బ్రైడ్, వధువును సంపూర్ణంగా, పరిపూర్ణంగా తయారు చేయాలి అని అంటే ఈ పరిచర్యలు అవసరం భూమి మీద. అయితే ఇవి ఒక చోట ఉండవు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి, స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. అన్నీ ఒక సంఘంలో ఉండాలని లేదు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉండవు. ఎందుకంటే ఒక వ్యక్తి అపోస్తలుడు, అలాగే ఇంకో వ్యక్తి ప్రవక్త,
సువార్థికుడు వేరేవాళ్ళు కాపరులు, ఎంతోమంది కాపరులు చూస్తాం మనం. బోధకులు కూడా ఉన్నారు, టీచర్స్. వీళ్ళ పాత్రలు ఏంటి, వాళ్ళు ఏమేం చేస్తారో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరుతున్నాయి. సో 5-fold మినిస్ట్రీ ఇన్ జీసస్ క్రైస్ట్, 5-fold మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ఈ 5-fold మినిస్ట్రీ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుల్లో ఈ 5 రకాల పరిచర్యలు ఉండడం అనేది మనం గమనించాలి. ఆయనలో ఉంటేనే అవి మన లోపలికి వచ్చాయి, లేదా సంఘం లోపలికి వస్తున్నాయి. ఆయనలో లేకపోతే అవి ఏవి బయటికి రావు. అపోస్తలు, మొట్టమొదటిది అపోస్తలుడు. ప్రభువైన యేసుక్రీస్తుకు అపోస్తలుడు అని మనం ఎప్పుడు చెప్పగలం? పంపబడినవాడు. ఎవరైనా పంపబడినవాడు, సెంట్ వన్, దోస్ హు ఆర్ సెంట్ ఆర్ పంపబడినవారు. మనకు రిఫరెన్స్ కూడా అవసరం కదా. ఇందులో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ రిఫరెన్స్ మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక అపోస్తలుడు అనడానికి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసుక్రీస్తు ఎవరట? అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఆయనే ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆయన అపోస్తలుని పాత్ర కూడా పోషించాడు. అయితే ఆయన పంపబడింది ఎక్కడి నుంచి అంటే, ఆయన పరలోకం నుంచి పంపబడ్డాడు. హీ వాజ్ సెంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్, ఫ్రమ్ గాడ్. Jesus was sent directly from God. డైరెక్ట్లీ దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. దేవుడు మానవుడిగా అయినప్పుడు పంపబడిన వాడి కిందికే వస్తాడు. ఎందుకంటే తండ్రి యొద్ద నుండి నేను పంపబడి ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. తండ్రిగా కుమారుడిగా ఉన్న దేవుడు అంటే ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. కాబట్టి ఆయన తనను తాను మానవ శరీరంలో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అపోస్తలుడుగా చూపిస్తున్నాడు పౌలు మనకు. చూడండి, అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ అపోస్తల్. అపోస్తలుడు పంపబడినవాడు. ఎక్కడి నుంచి అంటే పరలోకం నుంచి డైరెక్ట్ పంపబడ్డాడు. మరి ఈయన మన కొరకు పరలోకం నుండి పంపబడి ఉన్నాడు కనుక మనం ఎంత ధన్యులం కదా. మన కొరకు అంటే ప్రపంచం అంతటి కొరకు ఈయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు మరియు అపోస్తలుడు అని రాయబడింది. చూడండి, చాలా అద్భుతమైన మాట ఇది. సో ఆయన వస్తూ ఆయన తీసుకొచ్చిన హక్కు, అథారిటీ ఏంటంటే ఇట్ వాజ్ ద డివైన్ అథారిటీ. డివైన్ క్యారీ డివైన్ అథారిటీ అండ్ ఫౌండేషన్. డివైన్ అథారిటీ అండ్ ఫౌండేషన్. పునాది, పరలోకపు అధికారము మరియు పునాది. ఎందుకంటే యేసుక్రీస్తే పునాది కాబట్టి. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి. అలాగే ఆయనే మన ప్రవక్త అంటున్నాడు, జీసస్ క్రైస్ట్ వాజ్ all 5 offices in one person. All 5 offices in one person. So these are the 5 offices, 5 ministries. Offices, 5 రకాల పరిచర్యలు. మినిస్ట్రీస్, ఆఫీస్, అదొక ఆఫీస్, కార్యాలయం. సో ప్రభువైన యేసుక్రీస్తులో ఈ 5 రకాల పరిచర్యలు ఉండడం అద్భుతం. ఆ 5 కూడా సంఘంలోనికి పంపించాడు. ఆయనలో ఉన్న ప్రతి గుణలక్షణం సంఘంలోనికి చేరాలి. ఆయనలో ఉన్న పరిచర్యలు సంఘంకి అవసరం. ఆయన గుణలక్షణాలు సంఘానికి అవసరం. ఆయన యొక్క జీవన విధానము సంఘానికి అవసరం. ఆ పరలోకపు వరుస క్రమము ఈ భూమి మీద నిలబెట్టాలి, స్థాపించాలి. ఎస్, గాడ్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ డివైన్ నేచర్ ఆన్ ఎర్త్. భూమి మీద దైవిక పరిపాలన, దైవిక స్వభావాన్ని భూమి మీద స్థాపించడానికి ఆయన ఏర్పాటు చేశాడు.
ఒక ఫౌండేషన్ వేశాడు, పునాది వేశాడు. అందుకు మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే ఆయన ఈ పునాది వేయడం ద్వారా సంఘము ఈరోజు అపోస్తలులుగా పంపబడానికి, లేదా అపోస్తలులుగా పంపబడిన వారు ఎంతోమంది ఉన్నారు. 12 మందిలో ఇక ఆ తర్వాత కూడా ఇంకా ఎంతోమందిని దేవుడు పంపుతూనే ఉన్నాడు. అయితే ముఖ్యమైన మా అపోస్తలులు ఆయన ఏర్పరచుకున్న 12 మందిని మన ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తాను ఇష్టపడి చేసినటువంటి పరిచర్య, అలాగే సంఘానికి కూడా ఆయన తాను పరిచయం చేసినటువంటి పరిచర్య ఎంతో ఇష్టపడి చేసిన పరిచర్య. వాళ్ళు ఏ పని చేయడానికైనా, లేదా ప్రభువైన యేసుక్రీస్తు తాను చేస్తున్న పని ఆయన తన సొంతంగా దాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. అపోస్తలుడుగా వచ్చాడు, పంపబడిన వాడుగా వచ్చాడు. ఎందుకంటే పంపబడిన వారు కూడా భూమి మీద అవసరం. ఒకరు పంపబడకుండా ఇంకొకరు వెళ్ళలేరు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగుతాయి. ఈరోజు మనం ఈ పరిచర్యను కలిగి ఉన్నామంటే ఇది యేసుక్రీస్తే మనకు పరిచారకుడుగా, లేదా ఒక అపోస్తలుడి స్థానంలో ఆయన ఉన్నాడు, పంపబడిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అన్ని విషయాల్లో గమనిస్తే మనం కూడా స్వార్థ కొరకు కొంతమందిని పంపాలి, లేదా స్వార్థ పనిలో పంపబడిన వారు మనుషులు అవసరం. ఎందుకంటే ప్రతి మూలకు వెళ్ళాలి. అపోస్తలుడి యొక్క పాత్ర ఏంటంటే, ఒకసారి పంపబడితే ఇక ఆ వ్యక్తి అక్కడే జీవితం అంతా అయిపోతుంది. పంపబడిన వాళ్ళ జీవితాలు, ఇప్పుడు అపోస్తలులు పంపబడ్డారు, వాళ్ళు అటే వెళ్ళారు, మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకు రాలేదు. అక్కడికక్కడే ఎక్కడో ఒక చోట హతసాక్షులు అయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద పంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. ఆయన తన పరిచర్యను ముగించాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. అది వేరే సబ్జెక్టు. ఆయన దేవుడు, ఆ పాత్రలో ఆయన నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ప్రవక్తల్లో చూద్దాం. ప్రాఫెట్, ప్రవక్త. ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొప్ప ప్రవక్త అని బైబిల్ చెప్తుంది కదా. మనకు డ్యూట్రానమీ 18:15, ద్వితీయోపదేశ కాండము 18:15, లూకా సువార్త 24:19, 24:19, లూక్ 24:19 ఒకసారి చూద్దాం. అలాగే డ్యూట్రానమీ 18:15, 18:15. ఓరేబులో ఆ సమాజ దినమున నేను చావకుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. అది 16 వచ్చిన చూడండి, 16 నుండి చూద్దాం. జస్ట్ 16 నుంచి చూద్దాం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండానుగా కానీ చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. 19వ వచనం చూడండి. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. యేసుక్రీస్తు ప్రభు మాట వినని వారిని నేను విచారణ చేసేదను. ప్రవక్త అనే మాట చూడండి. నా వంటి ఒక ప్రవక్తను నేను మీ మధ్యలో పుట్టించేదను, మీ మధ్యకు పంపిస్తాను, పుట్టింతును, నీ కొరకు పుట్టింతును. నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టింతునని ఆయన ఇశ్రాయేలీయులకు మాట ఇచ్చాడు. కొత్త నిబంధన చేస్తానన్నాడు. యెషయా గ్రంథంలో అయితే యెషయా 9:6లో దేవుడే స్వయంగా దిగి వస్తాడన్నాడు. అయితే వచ్చినప్పుడు ఆయన ఒకటి అపోస్తలుడుగాను, ఇంకొకటి ప్రవక్తగాను ప్రజల మధ్య. లూకా 24 మనం గమనిస్తే 19వ వచనం చూడండి.
లూకాసు వార్త 24వ అధ్యాయం. వచ్చింది. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. యేసుక్రీస్తు ప్రభు శక్తిగల ప్రవక్త అయ్యుండెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన శక్తిగల ప్రవక్త అని రాయబడింది. ప్రవక్త, ఈ వాజ్ ఎ ప్రాఫిట్. యోహాను 7వ అధ్యాయం 40-42 వచనంలో 40వ వచనం చూద్దాం. యోహాను సువార్త, జాన్. ఆ జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా అయిన ఆ ప్రవక్తయే అనిరి. ఏ ప్రవక్త అయితే వాగ్దానం చేయబడి ఉన్నాడో ఆ ప్రవక్త పంపబడతాడు అనే వాగ్దానం మోషే చెప్పిన ప్రవక్త, ఈయన ఆ ప్రవక్తే అయి ఉన్నాడు అని ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. ఈ వాజ్ ఎ ప్రాఫిట్. ప్రవక్త అంటే జరగబో విషయాలు చెప్పాలి. ఎన్నో జరగబోయే విషయాలు చెప్పాడు ఆయన. ప్రకటన గ్రంథం అంతా అదే. అవన్నీ కూడా సీక్రెట్స్. నిజానికి సమరయ స్త్రీ వచ్చినప్పుడు, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రవక్త వచ్చినప్పుడు మాకు ఇవన్నీ బయలుపరుస్తాడు. He will reveal the hearts. Yes, Jesus Christ revealed the secrets of hearts. Secrets of hearts. హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు ప్రవక్త వస్తే. మాకు ఇవన్నీ చెప్తాడు ప్రవక్త కనుక వస్తే. మెస్సయ్య వస్తే, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య, యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తే ఆయన హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. దస్ సేడ్ ద లార్డ్ అనే మాట కలిగి, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అనే మాట ఆయన కలిగి ఉంటాడు అన్నాడు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అనే మాట ఎప్పుడైనా చెప్పాడా అని మనం ఆలోచిస్తే, ఎందుకంటే ఆయన అలా చెప్పకుండా హీ వాజ్ గాడ్ ప్రాఫిట్. దేవుడు మరియు ప్రవక్త. ఆయన గాడ్స్ ప్రాఫిట్ కాదు, దేవుని ప్రవక్త కాదు, గాడ్ ప్రాఫిట్, దేవుడయ్యున్న ప్రవక్త. సో గాడ్ అండ్ ప్రాఫిట్. దేవుడు ప్రవక్తగా భూమి మీద కనబడుతున్నాడు. ఇది మనకి ఇప్పుడు కావాల్సింది. సో హీఈస్ గాడ్ ప్రాఫిట్. అందుకే ఆయన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పినా డైరెక్ట్ చెప్పేశాడు. ఆయన ప్రవచించింది, ఆయన పలికింది నెరవేరింది. సమరయ స్త్రీ హృదయ రహస్యాలు చెప్పాడు. సమరయ స్త్రీ హృదయ రహస్యాలు. దిస్ ఈస్ కాల్డ్ గాడ్ హెడ్, దైవత్వము. శరీరములో ఉన్నటువంటి దైవము, గాడ్ హెడ్ ఇన్ బాడీలీ ఫామ్. Godhead in body form. So, fullness of the Godhead bodily. Fullness. Godhead. కొలస్సీ 2:9 రాయబడింది కదా, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో దిస్ ఈజ్ వాట్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు హృదయ రహస్యాలు బయలుపరచుట అనే పరిచర్యలో మరి ఆయన సమరయ స్త్రీని కాదు, శాస్త్ర పరిచర్య హృదయ రహస్యాలు, శిష్యుల హృదయ రహస్యాలు, ప్రతి మానవుని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయనకొకడు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు, ఆయనకొకరు చెప్పాల్సిన పని లేదు. ప్రభువా వీళ్ళు ఫలానాలు ఇట్లా అట్లా అని, వాళ్ళ హృదయాలు ఇవి అని మనం చెప్పే అవసరమే లేదు. ఆయనకు అన్నీ ఎరిగినవాడు. శాస్త్ర పరిచర్యల హృదయ రహస్యాలు ఎరిగినవాడు, అధికారుల హృదయ రహస్యాలు ఎరిగినవాడు, మనుషులందరి హృదయాలోచనలు ఎరిగినవాడు ఆయన. కాబట్టి ఆయన ప్రవక్తగా ఉండి మరి భూమి మీద
హీ వాజ్ ద గాడ్ ప్రాఫిట్. ప్రవక్త అంటున్నాడు, హీ వాజ్ ద గాడ్ ప్రాఫిట్, ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్ బాడీలీ. శరీరములో ఉన్న దైవత్వము, దేవుని యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తు మానవుడు, యేసు మానవుడు, క్రీస్తు దేవుడు. యేసు క్రీస్తు అంటే మానవుడిగా వచ్చిన దేవుడు అని అర్థం. గాడ్ అండ్ మ్యాన్. చూడండి, గాడ్ మ్యాన్ ఈయన, గాడ్ ప్రాఫిట్, గాడ్ మ్యాన్, దేవుడు మరియు మానవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్తగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచించినది, ఆయన చేసిన ప్రతి పని కూడా ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన పలికింది కానీ ఆయన చేసింది కానీ అది దేవునిది. అంటే దేవుడై ఉంటే తప్ప అవి చేయలేనటువంటి కార్యాలు చేశాడు ఆయన. ఆయన ఒక ప్రవక్తగా ప్రవచిస్తున్నాడు, హృదయ రహస్యాలు బోధిస్తున్నాడు, జరగబోయే వాటిని చెప్తున్నాడు. ఫలానా చోట ఇది ఉంటుంది, తీసుకొని రండి అని చెప్పాడు. గాడిద పిల్ల విషయంలో చెప్పాడు. అలాగే ఇంకా అనేక విషయాల్లో ఆయన మనుష్యుల యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచాడు. అయితే ఇక్కడ ఆయన ఒక ప్రవక్తగా బయలుపరచబడడంలో ఉద్దేశం ఏంటి? చూడండి, ఆయన ప్రవక్తగా ఉంటేనే ప్రజలు నమ్ముతారు. యూదులకు ఒక ప్రవక్త కావాలి. మెస్సయ్య వచ్చినప్పుడు ప్రవక్తగా ఉంటాడు. మెస్సయ్య ఆయన హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు అని వాళ్ళకు ముందుగానే తెలుసు. సో అపోస్తలులుగా ఉండి ఒక సంఘంలో క్రమం సెట్ చేయడానికి ఆయన అపోస్తలులుగా పంపబడ్డాడు. అలాగే ప్రవక్తగా ఉన్నప్పుడు హీ బ్రింగ్స్ ద రెవల్యూషన్. ప్రవక్త అంటేనే బయలుపరిచే విషయాలు. ఆయన చెప్పేవి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అర్థమైంది, ఆమె యొక్క హృదయ రహస్యాలు చెప్పాడు. ఆమె అన్నది, నేను అంటే మెస్సయ్య వచ్చినప్పుడు మాకు హృదయ రహస్యాలు బోధిస్తాడు, అయితే నువ్వు మెస్సయ్య అని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పింది. ప్రవక్త అని అర్థమైంది. చూడండి, ప్రవక్త అని ఆమెకు అర్థమైంది. చాలామందికి అర్థం కాలేదు ఆయన ఒక ప్రవక్త స్థానంలో ఉన్నాడు అని. అలాగే మరి ఇక్కడ ప్రవక్తలు ప్రజల్ని నడిపించేవారు. ప్రవక్త అంటేనే ఒక గైడ్ కదా. ప్రాఫిట్ ఈజ్ ఎ గైడ్. ప్రవక్త ప్రజలను నడిపించేవాడు. అబద్ధంలో ఉంటే సత్యంలోనికి, లోకంలో ఉంటే దేవుని వైపు తిప్పి ప్రజలు నడిపించడానికి ఒక ప్రవక్త. మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. మనకు కూడా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన ప్రవక్తగా భూమి మీద పనిచేశాడు. అయితే ఈరోజు మనము కలిగి ఉన్న ఒక ప్రవక్త కూడా అంతే. ఆయన కూడా దేవుని వైపు మనుషుల్ని మళ్లించడం, అబద్ధం నుండి సత్యం వైపు మళ్లించడం, మరి అనేక విషయాలు హీ బ్రాట్ మెనీ రెవల్యూషన్స్. మన ప్రవక్త గొప్ప ప్రత్యక్షతలు తీసుకొచ్చాడు. ఎందుకంటే మరి దేవుని వాక్యంలో ఉన్న అనేక మర్మాలు, ప్రత్యక్షతలు తీసుకొచ్చాడు. దైవిక వెలుగు, పరలోకపు వెలుగును మన మీద ప్రకాశింపజేశాడు. దేవుని పరలోక సంబంధమైన అన్ని విషయాలు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు కనుక, ఆయన ప్రవక్త కనుక, ఆయన ఒక ప్రవక్త స్థానంలో ఉన్నాడు కనుక అక్కడి నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా ఇక్కడ మనకు బోధించాడు. పరలోక రాజ్యమును గురించిన ప్రతి మర్మము బోధించాడు ఆయన. సో ఆయన బోధించిన ఈ మర్మాలన్నింటిని బట్టి చూస్తే మనం పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకోవాలని, ప్రవక్తగా ఆయన మనకు బోధించిన ప్రతి బోధ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే యూదులు ప్రవక్తల మాటలు వింటారు, ఖచ్చితంగా వింటారు, తప్పనిసరిగా వింటారు. మల్టిపుల్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. 5 రకాల పరిచర్యలు ఆయన లోపల ఉన్నాయి. మొట్టమొదటిది అపోస్తలుడు, రెండవది ప్రవక్త. ప్రవక్త అంటే మనకు తెలుసు, మోషే వంటి గొప్ప ప్రవక్త ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. మరి యేసుక్రీస్తులో దాగి ఉన్నాయి ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఈ 5 రకాల పరిచర్యలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఇదంతా. 5-fold మినిస్ట్రీ.
ఈ 5 రకాల పరిచర్యలో ప్రవక్త స్థానం చాలా గొప్పది. ఎందుకంటే ప్రవక్త చేసే పని ఏంటి? ప్రవక్త చేయాల్సిన పని, ప్రవక్త యొక్క డ్యూటీ ప్రజలను మార్గంలో, సరైన మార్గంలో పెట్టడం. అలాగే రెవల్యూషన్ అండ్ కరెక్షన్ 2 ఉంటాయి ప్రవక్తలో. రెవల్యూషన్ అండ్ కరెక్షన్, సెట్ రైట్ చేయడం. రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ అండ్ కరెక్షన్. కరెక్షన్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను సరిచేయుట ప్రవక్త స్థానం, ప్రవక్త పనే అది. అన్నీ సరిచేయాలి. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అన్నాడు. ఏలియా ఒక ప్రవక్త, అన్నీ చక్కబెట్టాలి. మన ప్రవక్త వచ్చి అన్ని చక్కబెట్టాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పాత నిబంధనలో ఉన్నవన్నీ తప్పులన్నీ సరి చేసుకుంటూ వచ్చి కొత్త నిబంధన స్థాపించాడు. పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పాడు. కొత్త నిబంధన చేస్తానని ఇర్మియా గ్రంథంలోను, హెజ్కేలులోను నేను వారితో కొత్త నిబంధన చేయబోతున్నాను, వారి హృదయాలు మెత్తగా చేస్తానని చెప్పాడు. క్రొత్త నిబంధన ప్రారంభమైంది. మరి ఆయన అపోస్తలుడిగా పైనుండి పంపబడ్డాడు. అలాగే ప్రవక్తగా భూమి మీద పరిచర్య చేశాడు. గలిలయ నుంచి వచ్చిన గొప్ప ప్రవక్త అయిన అని ప్రజలు చెప్పుకోగలిగారు. ఎందుకు? ఆయన హృదయ రహస్యాలు బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ప్రజల్ని దేవుని వైపు తిప్పుతున్నాడు, అన్నీ సరి చేస్తున్నాడు, అనేక పరలోక రాజ్య మర్మాలు బోధిస్తున్నాడు. హి వాజ్ టీచింగ్ హెవెన్లీ థింగ్స్. కాబట్టి ఆయన ఒక ప్రవక్త స్థానాన్ని పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేశాడు. ఆయన ఒక ప్రవక్త. చూసారా, గలిలయలో నుండి వచ్చిన గొప్ప ప్రవక్త అని ప్రజలు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఆయన చేసిన పనిని బట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది, ప్రజల్లో ఆ గుర్తింపు వచ్చింది. గలిలయ నుండి వచ్చినటువంటి గొప్ప ప్రవక్త. లూకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనం. 7:16 ఒక మాట చదువుతున్నాను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచెరి. అందరూ. ఎందుకంటే దారిలో పాడ మీద ఉన్నటువంటి ఒక పిల్లవాడిని, నడుస్తున్నట్టు తన తల్లి ఏడుస్తున్న తల్లిని చూసి ఆమె కొరకు ఆ పిల్లవాడిని పాడెముట్టినప్పుడు పిల్లవాడు చనిపోయినవాడు బ్రతికాడు. అప్పుడు ప్రజలందరూ చూసి భయపడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపుతున్నాడు. వాళ్ళు అనుకున్నారు, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహింపరిచెరి. చూడండి, ఇంకా వాళ్ళు ప్రవక్తలాగే చూస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి అర్థమైంది అంతే. చాలామందికి యేసుక్రీస్తు ప్రవక్తే, కొంతమంది ఆయన ప్రాఫెట్ మాత్రమే, మేము నమ్ముతాం యేసుక్రీస్తుని కూడా, కానీ ఆయన ప్రవక్త. చూడండి, ప్రవక్త అంటే మామూలుగా మానవ ప్రవక్త అయితే దేవుని యుద్ధ నుండి పొందుకునేవాడు. ఈయన గాడ్ ప్రాఫెట్. ఈయన దేవుడే ప్రవక్తగా భూమి మీద కనబడుతున్నాడు, చనిపోయిన వాడిని లేపుతున్నాడు. అప్పుడు ప్రజలు అన్నారు, ఈయన గొప్ప ప్రవక్త బయలుదేరాడు, గ్రేట్ ప్రాఫెట్. ఏ గ్రేట్ ప్రాఫెట్ ఈజ్ రిజన్ అప్ అమాంగ్ us and God has visited his people. God has visited his people. God has visited his people. ఇది అసలు స్టోరీ. ప్రవక్త ఎందుకు అవసరం మనకు? దేవుడు తన ప్రజలను దర్శించుట. ప్రవక్త స్థానంలో ఆయన చేసే అద్భుతాల వలన అపోస్తలులు కూడా ఎలా ఉన్నారు? అపోస్తలులు ఏం చేశారు? అపోస్తలులు కూడా పంపబడిన వారు మాత్రమే కాదు, వాళ్ళ అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు ఎంతో పరిచర్య చేస్తారు. మరి అవన్నీ లక్షణాలు అపోస్తలులో ఉంచాడు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రవక్త స్థానం కూడా అంతే. గాడ్ హ్యాజ్ విజిటెడ్ హిస్ పీపుల్. ప్రవక్త అంటే దేవుడు తన ప్రజలను దర్శించువాడు. ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను దర్శించుట, ఇది అత్యంత అద్భుతమైన విషయం. దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవుడు ఒక ప్రవక్తగా
ఆయన ఒక పాయింటింగ్ ఫింగర్ అనమాట, ఇట్లా చూపించేవాడు. తప్పైనా ఒప్పైనా అన్నీ చూపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మార్గం చూపిస్తాడు. హి షోస్ ద వే. ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ షోయింగ్ ఏ వే. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆయన మార్గం చూపించాడు ప్రపంచానికి. చూడమని చెప్పాడు. వెలుగు వైపు చూడండి, చీకటి వైపు వెళ్ళకండి. నేను ఈ మార్గం, సత్యం, జీవమని ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదు. ఏ మత గ్రంథాలలో కూడా చెప్పబడలేదు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడంటే అర్థం ఏంటి? ఆయన తప్ప వేరొక మార్గము, సత్యము, జీవము లేదు. ఈరోజు ప్రపంచం అంతా ఆయన వైపు తిరగడానికి కారణం ఏంటంటే ఆయనని దేవుడుగా చూస్తే తప్ప ఆయన వైపు తిరగలేరు. ఆయన ఒక ప్రవక్తగా చూస్తే ఎవరు ఆయన దగ్గరికి రారు. కానీ ఆయన దేవుడైతే తప్ప ఆయన యందు విశ్వాసం ఉంచితే కానీ మనకు రక్షణ లేదు. ఆయన దేవుడు కాకపోతే మనకి ఏమీ కాడన్నాడు ప్రవక్త. మన ప్రవక్త ఏమన్నాడు? ఆయన కనుక దేవుడు కాకపోతే ఆయన మనకి ఎవ్వరికి ఏమి కాడు, ఈజ్ ద గ్రేటెస్ట్ డిసీవర్ అయిపోతాడు అన్నాడు. ఆయన ప్రవక్త కాకపోతే, లేదా ఆయన దేవుడు కాకపోతే, చూడండి, ఆయన కనుక దేవుడు కాకపోతే మరి ఏమీ కాలేడు మనకు. ఆయన ఈ అద్భుతాలు జరగవు, ఈ సూచక్రియలు జరగవు, ఆ దయ్యాలు వెళ్ళిపోవు, ఆ రోగులు బాగుపడరు. ఆ నామములో ఉన్న ప్రతి అద్భుతం బయటికి రావాలంటే ఆయన దేవుడై ఉండాలి. ఆయనే దేవుడు అయితే తప్ప. మరి ఆయన దేవుడు కాబట్టి 2000 సంవత్సరాల నుంచి ఆయన కార్యాలు ప్రజల మధ్య జరుగుతున్నాయి. మరి ఎంతో బలహీనులు, బంధించబడిన వారు విడిపించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఇంకా అనేక కార్యాలు ఆయన ద్వారా జరుగుతున్నాయి. అలాగే అనేక దర్శనం, విజన్స్, డ్రీమ్స్, హృదయ రహస్యాలు బయలుపరచడం, ప్రజలకు మార్గం చూపించడం, పరలోక మార్గాన్ని చూపిస్తున్నాడు. హెవెన్లీ వే, పరలోకముకు మార్గం ఎవరంటే నేనే అన్నాడు. శిష్యులు అడిగారు, ప్రభా పరలోకానికి మరి మార్గం ఎట్లా నేను వెంబడించేది ఎట్లా అంటే ఆ పరలోకపు మార్గము నేనే అన్నాడు. మరి ఆయన తప్ప వేరొకరు లేరు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని 1 John 5:20 రాయబడింది. కాబట్టి ఒక ప్రవక్త స్థానములో మన ప్రవక్త ఏమన్నాడు ఆయన గురించి? ఏ ప్రాఫిట్ ఈజ్ ఏ సియర్, భవిష్యత్తును చూడగలిగిన వాడు. సియర్. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ టు ద ప్రాఫెట్. దేవుని వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్ అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ టు ద ప్రాఫెట్. ఆమోసు 3:7 రాయబడింది, వాక్యము ప్రవక్త దగ్గరికి వస్తుంది. నిజానికి ఈయన వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వాక్యం వచ్చుడు కాదు, యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము సత్యము జీవము ఆయనే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు ఎవరు? ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తే. ఓన్లీ జీసస్ క్రైస్ట్. పాత నిబంధనలో యావే ఉన్నవాడు అనువాడు, కొత్త నిబంధనలో ఉన్నవాడుగా కనబడ్డాడు. ఉన్నవాడు అనువాడు కాదు, ఇప్పుడు కనబడ్డవాడు ఆయన. ఒకప్పుడు అనువాడు అనేవారు, ఉన్నవాడు అంతే. పాత నిబంధనలో యావే, కానీ కొత్త నిబంధనలో జీసస్ క్రైస్ట్ కనబడుతున్నాడు, కంటికి కనబడుతున్నాడు, కనబడుతున్నవాడు. అనబడు కాదు, కనబడడమే ఇక ఆయన అందుకే కనబడడానికి వచ్చాడు. అనబడే కాలం నుంచి కనబడే కాలానికి వచ్చాడు. మనం చూస్తున్నాం, చూడగలుగుతున్నాం. ఎస్, ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ప్రజలందరూ ఆయనను చూశారు, ఆయనను తాకారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో తిరిగారు. వాళ్ళు ధన్యులు, వారు దేవుని మహిమను పొందుకున్నారు. ఆ ప్రజలు ఎంత ధన్యులో మనం చెప్పలేము. ఇక ఆ నామం కిందికి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ధన్యులు. ఎందుకంటే ఆయన వాక్యం తీసుకొచ్చాడు మనకు. ఆయన వాక్యం అయి ఉన్నాడు. ఈ బ్రాడ్ ద వర్డ్ బికాజ్ హీస్ ద వర్డ్. వాక్యం ఆయన దగ్గర, ప్రవక్త దగ్గరికి వస్తుంది అన్నాడు. మరి యేసుక్రీస్తే దేవుడైతే, యేసుక్రీస్తు దేవుడైనా ఆయన ప్రవక్త కాబట్టి వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. ఆయనే వాక్యం అయి ఉన్నాడు కనుక ఈజ్ ద వర్డ్. ఆమోసు 3:7, అపొస్తలుల కార్యాలు 21:10-11 కూడా మనము ఆయన వాక్యం గురించి రాయబడింది. అలాగే ఇంకా ప్రవక్త గురించి మనం చెప్పదలుచుకున్నవి ఎన్నో ఉంటాయి. మనం ఈ క్లాస్లో ఈ 5-fold మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం కంప్లీట్ చేయాలి కనుక ఎవాంజలిస్ట్, సువార్తికుడు, ఎవాంజలిస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఎవాంజలిస్ట్.
లూకా సువార్త 4:18. లూకా సువార్త 4:18. చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. ఎస్, హీ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించుటకు, టు ప్రీచ్ ద గాస్పెల్. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, wherefore he hath anointed me to preach the gospel to the poor. He hath sent me to heal the contrite of spirit, heart. నలిగిన వారిని విడిపించడానికి. చూసారా? ఎస్, సువార్థికుడు సోల్ విన్నర్, విన్నింగ్ సోల్స్. సువార్థికుడు, ఇవాంజలిస్ట్ సంగతి ఏంటి అసలు? సోల్ విన్నర్, ఆత్మలు సంపాదించి సంఘంలో చేర్చేవాడు. అపొస్తలులైనంతే, ప్రవక్తలైనంతే, సువార్థికులైనంతే, బోధకులైన అంతే. కాపరి అయితే మాత్రం సంఘంలో ఉంటాడు. ఆ సంఘంలోనికి 4 రకాల పరిచర్యల ద్వారా వచ్చిన ఆత్మలు చేర్చబడతాయి. ఎందుకంటే వాళ్ళు బయట పరిచర్య చేస్తారు, కానీ ఇంటికి రావాలంటే ఇల్లేది, అందరికీ ఒకటే ఇల్లు, అది సంఘం. 4 రకాల పరిచర్యలు, మిగిలిన 4 ఒకటే ఇల్లు. సో సువార్థికుడు ఆత్మల సంపాదన చేయాలి. ఆత్మలు సంపాదించేవాడు సువార్థికుడు. లోకంలో ఉదయం బయలుదేరుతాడు, రాత్రి ఇంటికి రావచ్చు, ఆయన అక్కడే ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. ఈ కెన్ మూవ్ ఎనీవేర్. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన అన్నాడు, సువార్త ప్రకటించుటకు. సువార్థికుడు ఆయన. ఎస్, ద గాస్పెల్, సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. అంటే సువార్థికుడైనా, ఇవాంజలిస్ట్, సువార్త ప్రకటించేవాడు, ప్రపంచానికి గుడ్ న్యూస్ తీసుకొచ్చినవాడు. ఈ ప్రపంచం ఈరోజు ఇంత అద్భుతంగా, అంటే ఆయన నమ్మిన వాళ్ళు నెమ్మదిగా శాంతి సమాధానాలతో ఉన్నారంటే సువార్త ప్రజలకు చేరడమే. సువార్త ప్రకటిస్తుంటే కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి, ఇప్పటికీ రోజు అవి అంత్యదినాలు పెరుగుతాయని చెప్పి పెరుగుతున్నాయి. కానీ నిజానికి వాళ్ళు దాన్ని సువార్తను తెలుసుకోగలిగితే, పౌలున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను ఊచకోత కోసేవాడు నిర్దాక్షిణ్యంగా, తాను నమ్మిన తప్పుడు సిద్ధాంతం కొరకు. కానీ ఒక నిజమైన వెలుగును చూసిన తర్వాత అవన్నీ పటాపంచలైపోయినవి. హి వాజ్ చేంజ్డ్, మార్పు చెందాడు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఆయన అద్భుతాలు సూచక్రియలు చేసిన వాడే, పరిచర్య కలిగినాడు, అపోస్తలుడుగా ఉన్నాడు, పంపబడిన వాడై ఉన్నాడు. కానీ ఆయన మనసు పూర్తిగా దేవుని మీద లేదు. ఆయన మనసు డబ్బు దొంగతనం చేసేవాడు, ఆ డబ్బు మీద ఉన్నది. మనసు మారలేదు, హృదయం మారలేదు, జీవితం మారలేదు. దేవుని కంటే ఎక్కువ డబ్బుని ప్రేమించాడు. డబ్బుల కొరకు ప్రభువుని యేసుక్రీస్తుని అమ్మడానికి కూడా ఇష్టపడ్డాడు. పశ్చాత్తాపడిన వాడు కాదు. ఈవెన్ తప్పని తెలిసి డబ్బులు అక్కడ చెదిరే మందిరంలో విసిరేసి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేదు, బాధపడ్డాడు. కానీ పాపక్షమాపణ అడుక్కోలేదు. ఆయన దేవుణ్ణి అడగాల, పాపక్షమాపణ అడగాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు పాపక్షమాపణ కలగజేయవాడు, పాపములు క్షమించే అధికారం ఉన్నవాడు. ఓన్లీ జీసస్ క్రైస్ట్. మనం ప్రపంచాన్ని వెతికినా ఎక్కడ ఇలాంటి వ్యక్తి కనబడాడు. పాపానికి శిక్ష విధించే వాళ్ళు ఉంటారు, కానీ పాపాన్ని క్షమించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎస్, ఓన్లీ గాడ్, ఓన్లీ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపములు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉన్నది అని చెప్పాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఇక్కడ సువార్థికుడు కనుక 5-fold మినిస్ట్రీలో మనం గమనిస్తే ఒక 5 వేళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 వేళ్ళు. ఒకటి థమ్, ఇంకొకటి పాయింటింగ్ ఫింగర్, ఇంకొకటి మిడిల్ ఫింగర్, ఇంకొకటి రింగ్ ఫింగర్, ఇంకోటి లాస్ట్
స్మాల్ ఫింగర్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో ఇది అపోస్తలులు, ప్రవక్తలు, ప్రాఫెట్స్, సువార్తికులు, పాస్టర్స్, టీచర్. చివరిగా 5 వేళ్ళు ఉన్నాయి చూడండి. 5 ఫింగర్స్, థంబ్. ప్రవక్త అంటే చూపించువాడు, తప్పులు కానీ నీ ఒప్పులు కానీ మార్గం చూపించేవాడు. మిడిల్ ఫింగర్, ఇవాంజలిస్ట్. ఈ సువార్తికుడు మధ్యలో ఉండాల్సిందే, చాలా బలమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన మధ్యలో ఉండాలి. మిడిల్ ఫింగర్ ఫంక్షన్ ఏంటంటే అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. లాంగెస్ట్ ఫింగర్, చాలా దూరం వెళ్ళగలుగుతుంది. ఈ కెన్ రీచ్ ఎనీవేర్. ఆయన సోల్ విన్నర్, క్యారింగ్ ద గాస్పెల్ టు ద అవుట్ సైడ్ ద చర్చ్. సంఘం వెలుపల ఉండేవారు అందరికీ సువార్త ప్రకటించేవాడు. చూడండి 5 వేలు, 5 ఫింగర్స్. ఈ 5 వేళ్లకు 5 రకాల పరిచర్య మనం పోల్చి చూస్తే ఈ పని. మరి ప్రభువైన యేసుక్రీస్తులో ఈ 5 ఉన్నాయి. ఆయన సువార్తికుడుగా ఉన్నాడు. ఈజ్ ద ఇవాంజలిస్ట్. అంతటా తిరిగి గ్రామాలు తిరిగి సువార్త చేశాడు అన్ని జనులకు. అలాగే మొదట యూదులకు చేశాడు, తర్వాత శిష్యులకు అప్పగించాడు. అన్ని జనులకు కూడా వెళ్ళి చెప్పండి అన్నాడు. అదే గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. సో దాని కొరకు ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. చాలామందిని దేవుళ్ళకి అనగా ప్రభు దగ్గరికి తన యుద్ధకు నడిపించుకున్నాడు. ఇవాంజలిస్ట్ అంటే చాలా మంట కలిగినవాడు, బర్నింగ్, ఆత్మల కొరకు భారం కలిగినవాడు. అపోస్తలులంతే, ప్రవక్తలంతే, సువార్తికులు కూడా అంతే. మరి ముఖ్యంగా సువార్తికుడు మంట కలిగినవాడు. ఎందుకంటే సువార్తికుడు బయటికి వెళ్ళి ఆత్మలు లోపలికి తీసుకొస్తాడు. తాను బయటికి వెళ్తాడు, ఆత్మలు లోపలికి తీసుకొస్తాడు. హీ గోస్ అవుట్ అండ్ బ్రింగ్స్ ద సోల్స్ ఇన్సైడ్. తాను బయటికి వెళ్తే కానీ ఆత్మలు లోపలికి రావు. ఒక సువార్తికుడు చేసే పని ఇది. మరి ప్రభువైన యేసుక్రీస్తు బయటికి వెళ్ళాడు. అలాగే మన ప్రవక్త అంటున్నాడు, ద ఇవాంజలిస్ట్ ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ బర్నింగ్ ఫైర్. హీ గోస్ అవుట్ అండ్ బ్రింగ్స్ ద సోల్స్ ఇన్. బయటికి వెళ్తాడు, లోపలికి ఆత్మలు తీసుకొస్తాడు. అపోస్తల కార్యాలు 21:8. ఫిలిప్ సువార్తికుడుగా ఉన్నాడు కదా. ఫిలిప్ 21:8. ఆ రోజు పౌలుకు కూడా ఆశ్రయం ఇచ్చినవాడు. తన 4 కుమార్తెలతో జాలజ్యోతిలో కనబడిను అని ఉంటుంది కదా అక్కడి నుంచి. మరి ఇక్కడ అలాంటి పరిచర్య జరిగించినటువంటి సువార్తికుడుగా ఉన్నాడు ఈయన. ఈజ్ ద ఇవాంజలిస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువార్తికుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోకమంతా తిరిగాడు. అంటే అక్కడ తూరు సీదోను ప్రాంతాలకు కూడా వెళ్ళాడు. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు. ఆయన తిరిగిన 3 ప్రాంతాలు ఏంటి? జెరూసలేం, జూడియా అండ్ సమరయ. ఇంకా మాటకు వస్తే గాలిలీ. ఈ ప్రాంతాలు తిరిగాడు. ప్రతి చోట కూడా సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించాలి లేదా అద్భుతాలు చేయాలి. కపెర్నహూములో లెక్కలేని అద్భుతాలు జరిగాయి. వాళ్ళు నమ్మలేదు, ఆశ్చర్యపోయాడు ఆయన. అన్ని జనుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే నమ్ముతున్నారు. అక్కడ కూడా ఆశ్చర్యమే. చూడండి, విశ్వాసం ద్వారా ప్రజలు ఆయనను ఆశ్చర్యపరిచారు. కొంతమంది అవిశ్వాసం ద్వారా ఆశ్చర్యపరిచారు. అవును, అలాంటి వాళ్ళు ఉంటారు. అవిశ్వాసులు దేవుని కూడా ఆశ్చర్యపరుస్తారు. వాళ్ళు నమ్మరు, దేవుని కొరకు వాళ్ళు ఉండే ఛాన్సే లేదు. ఇక్కడ సువార్త పని అనేది జరగకుండా సంఘం అభివృద్ధి చెందదు. ప్రతి ఒక్కడు ఒక సువార్తికుడుగా మారాలి. ఈ 5 రకాల పరిచర్యలు మన లోపల కూడా కొన్నెన్న లక్షణాలు అందులో ఉండాలి. 5 అపోస్తలులు పంపబడిన వారు మనం కూడా కొంత పని కొరకు వెళ్ళాలి. పూర్తిగా వెళ్ళకపోయినా ప్రవక్తలు హృదయ రహస్యాలు బయలుపరిచేవారు. వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యమే ప్రజల హృదయ రహస్యాలు బయలుపరుస్తుంది. సువార్తికులు
ప్రజల దగ్గరికి వెళ్ళి అప్రోచబుల్ ఉండాలి. మరి సువార్త సాల్వేషన్ ఆఫ్ మల్టిట్యూడ్, ప్రీచ్డ్ సాల్వేషన్ టు మల్టిట్యూడ్స్. ఎంతోమందికి రక్షణ మార్గం ప్రకటించాడు. పాపులకు ఒక శుభవార్త తీసుకొచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. హి బ్రాట్ గుడ్ న్యూస్ టు సిన్నర్స్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ద ఇవాంజలిస్ట్ ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ బర్నింగ్ ఫైర్, హీ గోస్ అవుట్ అండ్ బ్రింగ్స్ ద సోల్స్ ఇన్. లోకమంతా తిరిగి, అంటే ఆ ప్రాంతమంతా తిరిగి అనేక ఆత్మల్ని తన మందిరానికి నడిపించాడు. ప్రజలు ఆయనను వెంబడించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు, మందిరంలో ఉన్నారు, ఆరాధిస్తున్నారు. ఆ పని అపోస్తలులకు అప్పగించబడింది. అందులో 5-fold మినిస్ట్రీలో మరి సువార్థికులు కూడా ఉన్నారు. ఫిలిప్పు లాంటి వారు, స్టెఫను, ఫిలిప్పు వారి సువార్థికులు. డీకన్స్ కమ్ ఇవాంజలిస్ట్. ఒక సువార్థికుడు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఒక అపోస్తలుడు అంతే, ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంటే ఇంకా అంతే. అలాగే ఒక ప్రవక్తకు ఉండే అధికారం వేరు, చాలా స్ట్రాంగ్ అధికారం. జరగబోయేవన్నిటిని కూడా ప్రవక్తలే చెప్పాలి. భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా ప్రవక్తలు మాత్రమే చెప్పగలరు. మన ప్రవక్త అనేక సంగతులు, 7 దర్శనాలు కలిగి అనేక విజన్స్, డ్రీమ్స్, హృదయ రహస్యాలు బయలుపరిచే పరిచర్య, స్వస్థత పరిచర్య, వాక్య మర్మాలు బయలుపరిచే పరిచర్య ప్రవక్తకు ఉండేది. సో ఏ ప్రవక్తకైనా ఈ గొప్ప పరిచర్య కలిగి ఉన్నాడు. మన ప్రవక్త ఇంకా మరీ ఎక్కువగా పాత నిబంధన ప్రవక్తల కంటే ఎక్కువ ప్రవక్త పాత్ర ఆయనకి ఇవ్వబడింది. ఎక్కువ అద్భుతాలు, సూచక్రియలు, ఎక్కువ పరిచర్య ఇవ్వబడింది. సో ద మిడిల్ ఫింగర్, మధ్య వేలు కలిగిన వాడు. ఎందుకంటే మధ్య వేలు అన్నిటికంటే పొడవైంది. ఇది వీటన్నిటికంటే ఎక్కువ దూరం వెళ్ళగలదు. అంటే సువార్థికుడు ఇంకా ఎక్కువ ప్రాంతాలు తిరగగలడు అనమాట దాని అర్థం. రీచింగ్ అవుట్ ద ఫార్తెస్ట్, లాంగెస్ట్. ఎందుకంటే సోల్ విన్, ఆత్మలు సంపాదించాలి కాబట్టి తిరిగిన చోటే తిరిగితే ఆత్మలు రావు. తిరగని చోటికి తిరగాలి, కొత్త స్థలాలకు వెతకాలి. చూడండి దేవుడు నడిపించే విధంగా. ఈ రోజుల్లో సువార్తకు ఆటంకాలు చాలా ఉన్నాయి, అయినా తెగించి ప్రభు కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి ప్రజలకు అది అర్థం కాకపోతే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మత ప్రచారం అంటున్నారు. మనకు మతంతో పని లేదు, మనకి ఏ మతము అక్కర్లేదు. మన మతమే విశ్వాసం. మతం అంటే విశ్వాసము అని అర్థం. మతం అంటే ఏంటి? వాట్ ఈస్ రిలీజియన్? రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్. మతము అంటే విశ్వాసము. మతము అంటే విశ్వాసం. ఎవరి నమ్మకం వాళ్ళది అంటారు కదా, అది. ఎవరు ఏది నమ్ముతున్నారో నమ్మకాన్ని, విశ్వాసాన్ని మతము అనే ఇంకొక పదం అన్నమాట దీనికి. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం, యేసుక్రీస్తు మానవుడు కనుక దేవుడు శరీరధారి వచ్చి భూమి మీద సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ రోజు ఆయన సువార్థికుడిగా పనిచేస్తున్నప్పుడు చాలామంది నమ్మారు. ఈరోజు మన సంఘాలు అంటే బయట లోకం ఎంతోమంది నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతి స్థలంలో దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. సువార్త ద్వారా అనేకులు నమ్మగలుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు సువార్థికుడిగా పనిచేశాడు. అది అద్భుతం. 4వది పాస్టర్. కాపరి. యోహాను సువార్త 10:11 గొర్రెలకు నేను మంచి కాపరి అని చెప్పాడు ఆయన. జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్. చూడండి యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. గుడ్ షెపర్డ్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. షెపర్డ్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. షెపర్డ్ అంటే కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని.
ఇంతకంటే మంచి కాపరి మీకు ఎక్కడ దొరకడు. ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఇంత మంచి కాపరిగా ఉండలేడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక మానవుడి స్థానంలో ఉన్నాడు. అలాగే ఆయన చేసే పాత్ర ఏంటంటే కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరి, ప్రధాన కాపరి, ఈజ్ ద షెపర్డ్. ప్రధాన కాపరిగా ఆయన రాబోతున్నాడు, మనకు తెలుసు. మనం పేతురుపత్రికలో చూడవచ్చు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. షెపర్డ్, చీఫ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, మంచి కాపరి, ప్రధాన కాపరి. చూసారా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొర్రెల కాపరి, అంటే ఆయన మనల్ని కాపాడేవాడు. ఆయన శరీరరీతిగా ఇక్కడ లేకపోయినా ఆత్మీయంగా, ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే వారి మధ్యలో ఉంటాడు. లేదా ఏ ఒక్కరితోడైనా నేను నీతో ఉంటాను అని చెప్పాడు. ఐ విల్ బి విత్ యూ. ఆయన మీతో కూడా నివసించును. ఒక్కొక్కరిలో వ్యక్తిగతంగా, పర్సనల్గా మనతో ఉంటాడు. ఇమ్మాన్యుయల్ అంటేనే దాని అర్థం దేవుడు మనతో ఉండడం. మరి ఆయన మనతో ఉన్నాడు. అయితే గొర్రెల కాపరి ఏం చేస్తాడు? కేర్స్ ఫర్ హిజ్ షీప్. హీ కేర్స్ ఫర్ హిజ్ షీప్. గొర్రెల కాపరి తన గొర్రెలను కాస్తాడు, భద్రంగా కాపాడతాడు. ఏ గొర్రెని ఎట్లా కాపాడాలో, ఎక్కడ పోషించాలో, ఎక్కడ ఏవి చేయాలో ఆయన వారికి అన్నీ జరిగిస్తాడు. ఆయన తన గొర్రెలుగా జీవించే వాళ్ళందరికీ అన్నీ సమకూడి జరుగుతాయి. ఎందుకంటే ఆయన మనకు ఒక కాపరి, మంచి కాపరి, గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, చీఫ్ షెపర్డ్ కదా. మనకు సామ్స్లో కనబడుతుంది 22, 23, 24. గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, చీఫ్ షెపర్డ్. సామ్స్ 22, 23, 24 కూడా మనం చూడగలం. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడ్డాలి. అది ఏం ప్రవచనాలలాగా. ఇట్స్ అ ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. గుడ్ షెపర్డ్ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన ఆయన సిలువలో చనిపోయిన మరణం గురించి రాయబడింది. సో ఆ విధంగా ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా ఆయన రాబోతున్నాడు గొర్రెల కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ పాస్టర్గా ద రింగ్ ఫింగర్, రింగ్ ఫింగర్ సంగతి ఏంటి? 4వ వేలు. చేయిలో 5 ఉన్నాయి కదా, 5 వేళ్ళు ఉన్నాయి. ఇందులో థంబ్, పాయింటింగ్, మిడిల్, రింగ్ ఫింగర్, స్మాల్ ఫింగర్. సో ఇది దీన్ని పింకీ ఫింగర్ అని కూడా అంటారు. పింకీ ఫింగర్ ఏది? మన చివరి ఫింగరు 5వది. 4వదేమో ఇది రింగ్ ఫింగర్. ఎందుకంటే ఇది రింగ్ పెట్టుకుంటారు కదా ఇక్కడ. దీని ఫంక్షన్ ఏంటంటే చూడండి, మనం ఇప్పుడు పాస్టర్గా ఆయన కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే ద ఫింగర్ ఆఫ్ ద వెడ్డింగ్ రింగ్ సింబలైజింగ్ ద హస్బెండ్ మ్యాన్ ఆర్ shepherd of the local flock. He is burdened with the care and spiritual health of the sheep. చూడండి, కాపరి, పాస్టర్ ఈజ్ ద, మనం ఒక మాటలో గమనించాలంటే నిజంగా ఆ ఫంక్షన్ ఆయన చేసేది ఏంటంటే ద ఫింగర్ ఆఫ్ ద వెడ్డింగ్ రింగ్. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుతో వివాహం జరిగించడానికి ఈ రింగ్ ఫింగర్నుగా మనం గమనిస్తాం. వివాహం జరిగినప్పుడు రింగ్ ఫింగర్కే కదా రింగ్ పెట్టేది, వివాహం జరిగించేది. సో ద ఫింగర్ ఆఫ్ ద వెడ్డింగ్ రింగ్, ఇది ఈ రింగ్ ఫింగర్ యొక్క వివాహం జరిగేటప్పుడు రింగ్ పెడతారు. అది ఈ వేలుకే పెడతారు. అలాగే
సింబలైజింగ్ ద హస్బెండ్ మ్యాన్, సింబలైజింగ్ హస్బెండ్ మ్యాన్. ఇది ఆత్మీయంగా, నాట్ ఫిజికల్. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయంగా భర్త అయి ఉన్నాడు సంఘానికి. వివాహం చేసుకునేవాడు ఆయన. గొర్రెపిల్ల, అది పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘాన్ని పెళ్లి కుమారుడుగా ఆయన ఉన్నాడు కనుక ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. చర్చ్ ఈజ్ ద బ్రైడ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్. ఆయన తల, సంఘమేమో శరీరము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు హస్బెండ్ మ్యాన్గా ఉన్నాడు. షెపర్డ్ ఆఫ్ ద ఫ్లాక్, లోకల్ చర్చ్, లోకల్ సంఘానికి ఆయన కాపరి. సో ప్రపంచమంతటికి ఆయన కాపరే, ఆయనే ప్రధాన కాపరి కాబట్టి. అయితే ఆ రోజు భూమి మీద ఆయన ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు కూడా హీ టుక్ కేర్ ఆఫ్ ద షీప్. ఆహారం, ఆకలి అయితే అన్నం పెట్టాడు, ఆకలి భోజనం పెట్టి వారిని పంపించాడు. హీ టుక్ కేర్ ఆఫ్ ద షీప్. వారి హెల్త్ గురించి స్వస్థతలు చేశాడు. వారికి ఆరోగ్యం బాగలేకపోతే వ్యాధిగ్రస్తులు అందరూ నా దగ్గర తీసుకురా, నేను స్వస్థపరుస్తానని చెప్పాడు. ఆయన చేయబెట్టగానే అందరూ స్వస్థత పొందిరి. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ స్వస్థత పొందారు. మత్తయి సువార్త 4:23-25 వరకు చూడవచ్చు మనం. మత్తయి సువార్త 4:23. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు. చూసారా? ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచు గలిలయ అంతటా సంచరించాను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, శాంతరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఆయన యుద్ధకు తీసుకొచ్చిన వారు అందరినీ స్వస్థపరిచాను. అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద షీప్. గొర్రెలకు ఏది అవసరమో వాళ్ళ అవసరాలు ఎరిగి వారికి సహాయం చేయడం, ఆ గొర్రెలను కాపాడడం, స్వస్థపరచడం. ఈరోజు మనం ఆయన గొర్రెలం అయితే మనకి ఏది తక్కువ కాదు. యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ఆయన నీకు హస్బెండ్ మ్యాన్గా ఉన్నాడు. చూసారా? ఆయన మనకు పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడై ఉన్నాడు. చూసారా? ఈ పాత్రలో కూడా ఆయన అద్భుతంగా ఒదిగాడు. ప్రతి పాత్రలో ఒదుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయనే ఒక పాత్ర, ఆయనే పాత్రను సృష్టించేవాడు కాబట్టి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కాపరి, ఆయన మన సువార్తికుడు, ఆయన మన ప్రవక్త, ఆయన మన అపోస్తలుడు. అన్నిటికీ లేఖనం ఆధారం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. యేసుక్రీస్తులో ఈ 5 రకాల పరిచర్యలు ఉన్నందువలన ఇవి సంఘంలోనికి ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. సంఘానికి అవసరం కాబట్టి. ఈజ్ ద పాస్టర్. ఎస్, ఈ కేర్డ్ ఫర్ హిస్ షీప్, లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ దెమ్. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణం పెడుతున్నాడు. గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. He laid down his life. For the sheep, for them. గొర్రెల కొరకు కాపరిగా ఉండడం. కాపరి అంటే ఏం చేస్తాడు? గొర్రెలకి ఏ ఆహారం అవసరమో ఆహారం, సమయానుకూలమైన ఆహారం. ఆయన ఉన్న రోజులు స్వార్థ ప్రకటించాడు. పరలోక రాజ్య మర్మాలు బోధించాడు. పాత నిబంధనను కొత్త నిబంధనను కలిపి బోధిస్తున్నప్పుడు వాటిలో ముందు అలాగున మోషే ధర్మశాస్త్రంలో ఇలాగున్నది, ఇలాగ లేదు అని చెప్పుతూ ఆదిలో అలాగూ లేదు, ఆదిలో ఇలాగూ లేదు, ఇవన్నీ చెప్పడంలో ఆయన మొత్తం ప్రారంభం నుంచి చివరి వరకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రాఫిటిక్ మెసేజ్. ఒక ప్రవక్తగా, ఒక కాపరిగా కూడా ఆయన అన్ని చోట్ల ఆయన వర్ధిల్లాడు.
హీ వాజ్ ఎ పర్ఫెక్ట్ షెపర్డ్, పర్ఫెక్ట్ పాస్టర్ జీసస్ క్రైస్ట్, పర్ఫెక్ట్ ఇవాంజలిస్ట్, పర్ఫెక్ట్ ప్రాఫిట్, పర్ఫెక్ట్ అపోజల్. చూసారా, పర్ఫెక్ట్ ఇవాంజలిస్ట్, ఒక పరిపూర్ణమైన సువార్థికుడు ఆయన, ఒక పరిపూర్ణమైన కాపరి, పర్ఫెక్ట్ పాస్టర్ ఆయన మించిన కాపరి ఇంతవరకు లేరు. ఎందుకంటే రోగులను స్వస్థపరిచే కాపరి ఎవరుంటారు? అంతగానం స్వస్థత, ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచడం, ఎటువంటి బాధలున్నా తొలగించడం. చూసారా, ఆయన నీకున్న బాధలు తొలగించగలడు. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం. నువ్వు నమ్ము, యు బిలీవ్, జస్ట్ బిలీవ్, లెట్ అస్ బిలీవ్. ఏది కూడా సాధ్యపడేవన్నీ కూడా మనం నమ్మాలి. అయితే మనకు సాధ్యపడేవి కావు, దేవునికి సాధ్యపడేవి. ఆయనకు సమస్తము సాధ్యమే. మనకు అసాధ్యం కావచ్చు, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ కాపరి గురించి చెప్పాలంటే ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. 5వది టీచర్. బోధకుడు. ఆయన ఒక బోధకుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. ఏడవ అధ్యాయము 29వ వచనం. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను. అధికారము గలవాని వలె వారికి బోధించాను. మత్తయి సువార్త 18 నుండి 19 వచనాలు చూస్తే, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అయితే ఇక్కడ ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను. బోధకుడు ఆయన. ఎంత క్లియర్ కట్ బోధ, చాలా తేటగా బోధిస్తాడు. ఒక ఉపమానం చెప్తాడు, ఉపమానంలో ఆయన చెప్పదలుచుకునే అన్నీ చెప్పేస్తాడు. చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు, అర్థమయ్యే బోధ కావాలి. అర్థం కాని వ్యర్థమైన బోధలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ప్రజలకు అవి అర్థమైపోవాలి, చాలా తేటగా అర్థం కావాలి. ఆయన అధికారము గలవాని వలె, అథారిటీ, విత్ అథారిటీ, అధికారంతో బోధించాడు. బోధించడం, బోధ అధికారం ఉంది. సబ్జెక్ట్ అంతా తెలిసినవాడు, మర్మం అంతా ఎరిగినవాడు, సమస్త జ్ఞానమును, సర్వజ్ఞాన సంపన్నుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన అన్నిటిని కలిగి ఉన్నాడు. జ్ఞానం అంటే దేవుడే, యేసుక్రీస్తే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. ఆయన అధికారం వలె అధికారి వలె బోధించాడు. లేఖనాలు ఓపెన్ చేసి వాటిని స్క్రిప్చర్స్, ఈ ఓపెన్ ద స్క్రిప్చర్స్ విత్ డివైన్ అండర్స్టాండింగ్, పరలోకపు అవగాహన కలిగినటువంటి స్థితి. ఈ ఓపెన్ స్క్రిప్చర్స్, దైవిక అవగాహన అంటే డివైన్ అండర్స్టాండింగ్, పరలోక సంబంధమైన అవగాహన తీసుకొచ్చాడు. ఈ టాట్ ఎవ్రీ హెవెన్లీ థింగ్స్. అనేక ఉపమానాలు బోధించాడు. పరలోక రాజ్యము ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక మంచి ముత్యమును పోలి ఉన్నది. దాన్ని సంపాదించుకోవడానికి అన్నీ అమ్మి కూడా దాన్ని సంపాదించుకోవాలి. పరలోక రాజ్యం బుద్ధిగల కన్యకలను పోలి ఉన్నది. 10 మంది అటు 10 ఇటు, 10 మందిలో 5 అటు 5 ఇటు. సిద్ధపడిన వారు ఉంటారు, సిద్ధపడని వాళ్ళు కూడా ఉంటారని చెప్పాడు. అదే బుద్ధిగల కన్యకలకు కావలసింది, సిద్ధపాటు. ఆర్ యు రెడీ? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ప్రభు రాకడకు మనం బోధించాలి, ఇంకా బోధించాలి. ప్రభు రాకడను గురించిన అధికమైన బోధలు చేయాలి. సెకండ్ కమింగ్ బోధించాలి. ఎందుకంటే ఆయన రాకడకి ఇది సమయం కాబట్టి. ఆయన రాకడకి ఇది సమయం. మనము ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. మన ఆలోచనలు భూ సంబంధమైనవిగా ఉండొచ్చు, కానీ మనం పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉందాం. ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు, ఎత్తబడుటకు లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడకు మనం సిద్ధపడుతున్నాం. 3వ రాకడేమో ఆయన యూదులతో అంటే మరి వధువును తీసుకొని పరలోకం నుంచి భూమి మీదకి మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి
మొదటి రాకడలో వధువును విమోచించడానికి వచ్చాడు, రెండవ రాకడలో వధువును తీసుకొని పోవడానికి వస్తున్నాడు, మరి మూడవ రాకడలో వధువుతో జీవించడానికి లేదా వధువుతో పరిపాలించడానికి రాబోతున్నాడని మనకు తెలుసు. మన సిద్ధపాటు ఏది? సో యు గెట్ రెడీ. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఆయన వస్తున్నాడని చెప్తున్నాడు. ఆయన వస్తున్నాడని ప్రవక్త ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆర్భాటముతో అంటే వర్తమానంతో మరి ప్రధాన దూత శబ్దంతో అన్నాడు. వధువు కావలసింది వాక్యమే. ఒక దినమున ఆకాశము నుండి భయంకరమైన ప్రేలుడు కలగనై ఉన్నది. ఎత్తబట్ట అనే మెసేజ్లో 100వ పేరాలో చెప్తున్నాడు. ఒక దినమున ఆకాశము నుండి భయంకరమైన పేలుడు కలగనై ఉన్నది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ పాత నిబంధన పరిశుద్ధులు ఆ తీరమున ఒక గొప్ప ప్రేలుడు కలుగుటకు గాను వేచి ఉన్నారు. ఆ తర్వాత వారు ఆ పునరుత్థానంలోనికి ప్రవేశించరు. మనము వారితో ఏకమై ఈ శరీరముల యందు మార్పు చెంది ఆయన మహిమ శరీరమును పోలి ఆకాశములకు ఎత్తబడుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 100వ పేర ఎత్తబడ్డ అనే మెసేజ్లో పేరా నెంబర్ 100. ఇది అందరికి గుర్తుంటుంది. అది ఎటువంటి సమూహము నడకగా ఉండునో అలా బయలుదేరి పరలోకం వైపునకు ప్రయాణించుచుండగా ఆ ఎత్తబడు కాలము ముందున్నది. చూడండి, ఎంతో గర్వకారణముగా ప్రభువైన యేసు రక్తమును తమ ఎదపై చల్లబడి ఆమేన్ వెలుచున్నప్పుడు దేవుని వర్తమానం ఉంది. ఆ గడియలో వారు జీవించిరి సోదరుడా. ఆ గడియనే మనం ఈరోజు ఎదురు చూస్తున్నాము. మనం ముగించుచుండగా గమనించండి, ఇది రెండవ పునరుత్థానమై ఉన్నది. మొదటిది గతించినది. ఇది పాత నిబంధన భక్తులు వేశారు కదా, అది మొదటిది. ఇది ఇంకా గుంపు వెళ్ళాల్సి ఉంది. ఇది మొదటిది కూడా. మొదటి దాంట్లో బాగా మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు. ఓకే. మూడవది, ఆ మూడవ ఎత్తబడ్డ యోహాను అంటే ఎత్తబడ్డలో ఒక 6 గురించి చెప్పాడు కదా, అవన్నీ. సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము ప్రభు యొక్క పరిచర్య కొనసాగిస్తున్నామంటే మనకున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటి? బైబిల్ను ప్రజలకు తేటగా అర్థమయ్యేటట్టు బోధించడం. ఉపమానాలు చెప్పి బోధించాడు, అర్థం కావాలని. లేఖనాలు ఎత్తి బోధించాడు. పాత నిబంధన స్క్రిప్చర్స్ అన్నీ ఓపెన్ చేశాడు ఆయన. మోషే గ్రంథమందు ఇలాగ రాయబడింది, లేఖనాలు ఇలాగ రాయబడింది, కీర్తనలో ఇలాగ రాయబడింది అని చెప్పాడు. ఆయన ఒక బోధకుడు. పింకీ ఫింగర్ అని కూడా అంటారు, మనం స్మాల్ ఫింగర్ అంటున్నాం. 5వది స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అది చిన్నది అయినప్పటికీ ఇప్పుడు మనకి ఒక్క ఫింగర్ లేకపోతే బ్యాలెన్స్ ఉండదు చెయ్యి. ఈ ఒక్క ఫింగర్, చివరి ఫింగర్ ఉంటేనే బ్యాలెన్స్ ఉంటుంది, చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటుంది. ఇది ఒకటి లేదనుకోండి, మిగిలిన ఈ బ్యాలెన్స్ తప్పుతాయి అన్నమాట, కరెక్ట్గా రావు. మరి ఇది బ్యాలెన్స్ కలగజేసేది అంటే బోధకుడు అనేవాడు సంఘంలో మరి అబద్ధ బోధలను సత్యమైన బోధలను అన్నీ కరెక్ట్గా విభజించి, వాక్య విభజన చేసి సరిగ్గా టీచింగ్ చేస్తాడు. ఏది సత్యము, ఏది అసత్యం, లేఖనాల పరంగా ఏది నిజమైంది, ఏది అబద్ధమైనది, లేదా బోధ అంటే సంఘాన్ని ఒక సమతుల్యంగా ఉంచాలి, బ్యాలెన్స్డ్గా ఉంచాలి. ఆ ఫింగర్ పని అదే, 5వ వేలు పని అదే. టీచర్, బోధకుడు. థంబ్నెయిల్ లేదా థంబ్ కదా, థంబ్నెయిల్ కాదు, థంబ్నెయిల్ అంటే వేరేది, థంబ్ ఇది. పాయింటింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పింకీ ఫింగర్ లేదా స్మాల్ ఫింగర్. చూడండి, ఈ స్మాల్ ఫింగర్ ద్వారా జరిగే పరిచర్య చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఇట్ కీప్స్ ఇన్ బ్యాలెన్స్. టీచర్ గ్రౌండ్స్ ద చర్చ్ ఇన్ ద లోగోస్. టీచరు సంఘాన్ని ఫౌండేషన్ వేస్తాడు. ఫౌండేషన్ పునాది వేస్తాడు, గట్టి పునాది వేస్తాడు సంఘంలో టీచర్. మీకు టీచింగ్ చూడండి, బైబిల్ స్టడీ ద్వారానే విశ్వాసులు స్థిరపరచబడతారు.
బైబిల్ స్టడీ ఏ సంఘంలో ఉండదో, ఓన్లీ ఆరాధన ఆదివారం వరకు వచ్చి వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళలో వాక్యపు స్థిరత్వం ఉండదు. విశ్వాసం ఉంటుంది కానీ వాక్యములో లేఖనాల్లో స్థిరత్వం అనేది ఉండదు. ఎందుకంటే టీచింగ్ అలవాటు లేదు వాళ్ళకి బోధ లేదు, వాళ్ళకు బోధించేవాడు లేడు, విభజన చేసేవాడు లేడు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్, వాక్యమును సరిగా విభజించుట, రాయబడిన వాక్యాన్ని విభజించడం అన్నమాట. ఇటు అటు కొట్టుకొని పోకుండా కదా, గాలికి ఇటు అటు కొట్టుకొని పోకుండా ఏది తప్పు ఏది రైట్ అని సరిగ్గా బోధించగలిగితే అది ఒక పర్ఫెక్ట్ టీచింగ్ అవుతుంది. ఆ టీచింగ్ కింద సంఘం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఈరోజు సంఘానికి ఎంత పవర్ఫుల్ టీచింగ్ అవసరం. ఈ తప్పుడు బోధలు ఎన్నో వస్తున్నాయి, వాటిని ఇది తప్ప రైటా, ఇది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని చెప్పగలిగేది ఒక టీచర్ మాత్రమే. అంటే అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళు కూడా కలిగి ఉన్నారు, కానీ టీచర్ కరెక్ట్గా లేఖనాలను విభజిస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అని ఒక సీల్ వేయగలిగే పరిచర్య అన్నమాట ఇది. ప్రవక్త అంటున్నాడు మన విలియం బ్రెనమ్, ఏ టీచర్ ఈజ్ ఎ మ్యాన్ హూ సిట్స్ అండర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ టేక్స్ ద వర్డ్ అండ్ ప్లేసెస్ ఇట్ వేర్ ఇట్ బిలాంగ్స్ టు. మరి బోధకుడు అనేవాడు అభిషేకం కింద ఉండి, ఆత్మాభిషేకం కింద ఉండి దేవుని వాక్యాన్ని తీసుకొని దాన్ని ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో అలా ప్లేసింగ్ చేస్తాడు. దాని స్థానంని ఆ స్థానంలో ఉంచుతాడు అనమాట. హి కీప్స్ ద వర్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ వేర్ ఇట్ బిలాంగ్స్ టు. అది దేనికి సంబంధించింది, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి. 7 సంఘకాలాల మర్మం ఏంటి చూడండి. 7 సంఘకాలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అదొక ఆత్మ ప్రత్యక్షత. 7 ముద్రల మర్మం బయలుపాటు, అది ప్రవక్త ద్వారా వచ్చింది. సో మన ప్రవక్త అన్ని పాత్రలు కూడా ఆయనలో మనకు కనబడతాయి, అన్నీ ఉన్నాయి ఆయన లోపల కూడా. దట్ ఈస్ గ్రేట్. చాలా గొప్ప సంగతులు మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఈ టీచర్ అనేవాడు సంఘానికి పునాది లాంటివాడు. టీచింగ్ అనేది సంఘానికి ఒక ఫౌండేషన్. బోధ అధికారం గలవని వాళ్ళు బోధించాడు ఆయన. ప్రభుని యేసుక్రీస్తు బోధించిన బోధ చాలా పవర్ఫుల్ ఉంది, ఎవరికి తలవంచలేదు. నో కాంప్రమైజింగ్ ఎట్ ద వర్డ్. వాక్యం దగ్గర కాంప్రమైజ్ అయ్యేది లేదు. కాబట్టి ఇక్కడ ఈ మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్, దేవుని రాజ్య మర్మము ప్రభువైన యేసుక్రీస్తు బోధించినప్పుడు లేఖనాలు విప్పాడు. హీ ఓపెన్డ్ ద స్క్రిప్చర్స్ విత్ డివైన్ అండర్స్టాండింగ్, ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్. హీ ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్య మర్మాలు బోధిస్తున్నాడు, గట్టిగా పునాది వేశాడు. ఏ ఉపమానం తీసుకోవాలో గట్టిగా మనసులో నిలిచిపోద్ది. తప్పిపోయిన కుమారుడి గురించి చెప్పాడు, అదొక ఉపమానం. చూడండి, అంజూరపు చెట్టు గురించి చెప్పాడు, అదొక ఉపమానం. రాకడకు ఒక ఫండమెంటల్ సీల్ వేసి పడేశాడు. చూడండి, ప్రతి బోధ కింద ఏ బోధకైనా అంటే ఆయన బోధించిన బోధలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఒక సీల్ వేయడం. టీచర్ అనేవాడు వాక్యాన్ని బోధించేవాడు. వాక్యం బోధించేవాడు సంఘానికి కావాలి. ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ప్రసంగించే వాళ్ళు ఉన్నారు, కానీ బోధించే వాళ్ళు ఎక్కువ మంది అవసరం సంఘానికి. బోధ చాలా అవసరం, టీచింగ్. సో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, గో ప్రీచ్ అండ్ టీచ్ ద వర్డ్ అన్నాడు. అది లాస్ట్ కమిషన్. గో ప్రీచ్ అండ్ టీచ్. ఇవి రెండు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం 18 నుంచి 20 వరకు చూడవచ్చు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నేను మీకు ఏ సంగతులను బోధించానో వాటిని బోధించుడి, ప్రకటించుడి, బోధించుడి. ప్రీచ్ అండ్ టీచ్. టీచింగ్ అనేది చాలా అవసరమని దాని అర్థం. మనకు సంఘములో వాక్యం బోధ కావాలి, ప్రసంగమే కాదు, టీచింగ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మన ప్రవక్త ఈ 5-fold మినిస్ట్రీ మీద ఈ 5 రకాల పరిచర్యను ప్రవక్త అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు సంఘంలో ఏ విధంగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈ 5 రకాల పరిచర్యలు సంఘం మీద బోధించాడు, సంఘానికి అప్పగించాడు. పోతూ పోతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసియన్స్
4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరని చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. Ascending on high, he led captivity captive. He gave gifts to men. He gave gifts to men. మనుషులకు వరాలు ఇచ్చెళ్ళాడు. వరాలు, గిఫ్ట్స్. ఆయన ఒట్టికి చేతులతో వెళ్ళలేదు. సంఘం మీద ఆత్మను కుమ్మరించి వరాలు ఇచ్చి ఈరోజు సంఘం నడుస్తుంది. 5 రకాల పరిచర్య అపొస్తలుల ద్వారా జరిగింది అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు దాన్ని ఆర్డైన్ చేశాడు కాబట్టి. హీ గేవ్ గిఫ్ట్స్ అంటు మెన్. అలాగే ఎఫెసీ 1:3 కూడా ఒక మాట చూద్దాం. మనకు అప్పగించబడిన బోధ గురించి చెప్పబడింది. ఎఫెసియన్స్ 1 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ప్రతి ఆశీర్వాదం, ప్రతి గిఫ్ట్, ప్రతి ఆశీర్వాదము గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్, టీచింగ్స్. యూదా 1:3 మనం చూడగలం. we can go to Jude 1:3. ప్రియులారా, మనకందరి కలిగడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చారు. బోధ నిమిత్తము, టీచర్ కాబట్టి బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని కూడా చెప్పాడు ఆయన. బోధ నిమిత్తం మీరు పోరాడవలెను. చూసారా, మనం ఈరోజు బోధ కొరకు, సత్యవాక్యం కొరకు మనం నిలబడాలి అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్పస్ ఆఫ్ ద 5-fold మినిస్ట్రీలో మనం పర్ఫెక్టింగ్ ద చర్చ్ లేదా సెయింట్స్, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుటకు 4:12. అలాగే యూనిటీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములో మనము ఐక్యత కలగజేయడం. యూనిటీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క ఐక్యత, విశ్వాసులందరూ ఐక్యంగా ఉండాలన్న ఆలోచన. చూసారా, మనము ఇవన్నీ తర్వాత అబద్ధము నుండి చాలా జాగ్రత్తగా కాపాడడానికి, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎర్రర్. అలాగే మరి బ్రింగింగ్ ద బ్రైడ్ టు మెచ్యూరిటీ, ఎఫెసీ 4:11-13 వరకు చూస్తున్నాం. మనము ఆ పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం తీసుకురావడానికి ఆయన ఈ పరిచర్యను మనకు అప్పగించాడు. 5-fold మినిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 5 రకాల పరిచర్యలో ఈ 4 విషయాలు మనం గమనిస్తే అక్కడ ఎఫెసీ 4:13 చెప్పాడు. అదే 12-13 వచనాల్లో పర్ఫెక్టింగ్ ద సెయింట్స్, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న అవే లక్షణాలు ఈరోజు సంఘానికి అవసరం. 5-fold మినిస్ట్రీలో ఆయన పెట్టినటువంటి లక్షణాలు మనకు పర్పస్. మొట్టమొదట పర్ఫెక్టింగ్ ద సెయింట్స్. పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయుటకు. ఎఫెసీ పత్రిక 4:12. అలాగే యూనిటీ ఆఫ్ ఫెయిత్, బ్రింగింగ్ ద బ్రైడ్ అంటూ వన్ మైండ్ అండ్ రెవల్యూషన్. యూనిటీ ఆఫ్ ఫెయిత్, ఎఫెసీ 4:13. విశ్వాసులలో ఐక్యత, యూనిటీ ఇన్ ద ఫెయిత్. యూనిటీ, విశ్వాసములో ఐక్యత, విశ్వాసులలో ఐక్యత, రెండు ఉన్నాయి. అందరికి ఒకటే విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో మనము ఐక్యతని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, బ్రింగింగ్ ద బ్రైడ్ ఇంటూ వన్ మైండ్ అండ్ రెవల్యూషన్. అందరికీ ఒకే విశ్వాసం కావాలి, ఒకే ఫెయిత్, ర్యాప్చరింగ్ ఫెయిత్, రెవల్యూషన్, ప్రత్యక్షత, వన్ మైండ్ అండ్ రెవల్యూషన్. అలాగే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎర్రర్, 14వ వచనం.
అబద్ధము నుండి ఇటు అటు కొట్టుకొని పోయే బోధలు ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి తప్పించడానికి, అబద్ధము నుంచి విడిపించడానికి. చూసారా, ప్రివెంటింగ్ బిలీవర్స్ ఫ్రమ్ బీయింగ్ టాస్డ్ బై ఫాల్స్ డాక్ట్రిన్స్. అబద్ధ సిద్ధాంతాలు, తప్పుడు బోధల నుంచి తప్పించాలంటే ఈ 5 రకాల పరిచర్యలో బోధకులు కావాలి. అంటే అన్ని రకాల పరిచర్యలు అవసరమని మనకు అర్థమవుతుంది. గాడ్ సెట్ ద చర్చ్ ఇన్ ఆర్డర్ సో ఇట్ వుడెంట్ బి టాస్డ్ అబౌట్. అది ఒక ఆర్డర్లో పెట్టబడిన సంఘం ఏదైనా సరే దేవుడు పెట్టాడు దాన్ని. అపొస్తలుల బోధే మనకు క్రమము, ఆర్డర్, దానిలో కొనసాగడమే మన పని. కాబట్టి అపొస్తలుల బోధ కొనసాగిన సంఘాలన్నీ కూడా సరైన డాక్టరీలో ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. సొంత డాక్టరీన్స్ చాలా ఉన్నాయి, మ్యాన్మేడ్ డాక్టరీన్స్. వాటి విషయంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వాటి నాకు సంబంధమే లేదన్నాడు. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్పాడు. తర్వాత బ్రింగింగ్ ద బ్రైడ్ ఇన్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం. పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పరిపూర్ణ మానవునిగా తీసుకొని రావడం. 14వ వచనంలోనే మనము వధువును పరిపూర్ణ మానవునిగా తయారు చేయడం, పర్ఫెక్ట్ మ్యాన్, స్టేచర్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అనే మెసేజ్లో ప్రవక్త మనకు ఇవన్నీ చాలా తేటగా బోధించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తలులు ఉన్నారు. సహజంగా అపోస్తలులు ఏంది, మనకు పునాది వేశారు, ఫెయిత్ యొక్క పునాది వేశారు, ఫౌండేషన్. అలాగే ప్రజలను, అంటే విశ్వాసులు ఎవరైనా సరే లేదా సేవలో బయటికి పంపించడం, మనుషుల్ని సువార్తకు పంపడం, పంపే పనులు. సంఘం కూడా అలాంటి అనేకులను సువార్తకు పంపబడకపోతే నమ్మేది ఎట్లా నమ్ముతారు? పంపబడని ఎడల పంపబడేవాడు ఎట్లా పోతాడు? వెళ్ళాలి అంటే ఖర్చు పెట్టాలి, సహాయం చేయాలి, పరిచర్యకు సహకరించాలి. చూడండి, కొంతమంది బాధ్యత కలిగి, భారం కలిగి, ఇక్కడ ఫలానా చోట, ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న పరిచర్య కానీ, కొంపల్లిలో జరుగుతున్న పరిచర్య కానీ, వాళ్ళు స్పెషల్గా కొంపల్లి పరిచర్య కొరకు ఈ అమౌంట్ అని ఇస్తుంటారు కొంతమంది. హైదరాబాద్లో జరిగే పరిచర్య కొరకు, లేదా ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, లేదా ఇంకొక మీటింగ్ కానీ. చూడండి, వాళ్ళు చేసే పరిచర్య లేదా మందిర పరిచర్య కొరకు కానీ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎవ్రీథింగ్ కదా. ప్రతి దానికి దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు. తప్పనిసరిగా వాళ్ళు తమ ప్రతిఫలం పొందుకుంటారు. ఎందుకంటే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిచర్య జరగడానికి ఎవరెవరు ఏ రకంగా సహకరిస్తున్నారో వాళ్ళందరూ దీవించబడతారు. ఎంత అద్భుతం కదా, గాడ్స్ డివైన్ బ్లెస్సింగ్. ఎందుకంటే మనం ఆ పనిలోనే ఉన్నాం కాబట్టి. అలాగే ప్రవక్త స్థానంలో ఉన్నప్పుడు ప్రవక్తలు రెవల్యూషన్ అండ్ కరెక్షన్, అలాగే సువార్థికులు ఆత్మల సంపాదన, బోధకులు కాపర్లుగా మరి సంఘాన్ని కేర్ తీసుకోవడం. కాపర్లు, టీచర్స్ అంటే డాక్ట్రిన్స్ అండ్ ఫౌండేషన్ గట్టిగా వేసేవాళ్ళు, డాక్ట్రిన్లో స్థిరపరిచేవాళ్ళు, సరైన బోధలో స్థిరపరచుట. మరి ఇప్పుడు అంత్యకాలంలో మనకు ఎండ్ టైం మెసేజ్ ఉంది. ఎండ్ టైం మెసేజ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈరోజు 5-fold మినిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఒక్క చోట ఉండదు, అది ఒక సంఘానికి సంబంధించింది కాదు, యూనివర్సల్ చర్చికి సంబంధించింది 5-fold మినిస్ట్రీ. ఇన్ ద ఎండ్ టైం, అంత్యకాలంలో 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్య. బైబిల్లో చూస్తే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 1 ఇక్కడ రెవల్యూషన్ అండ్ రెస్టోరేషన్, ప్రత్యక్షత మరియు పునరుద్ధరించుట, వాక్యము వైపు తిప్పడం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పర్ఫెక్షన్, సంపూర్ణత, సంఘము సంపూర్ణత వైపు రావాలి.
ఎప్పుడు వస్తుంది? ప్రత్యక్షత పునరుద్ధరణ జరిగినప్పుడు పర్ఫెక్షన్కి వస్తుంది, పరిపూర్ణం అయిపోద్ది. అంటే రెస్టోరేషన్, రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నమాట అవి. మనకి ఈరోజు 5 రకాల పరిచర్య ప్రవక్త చెప్పాడు. ద 5-fold మినిస్ట్రీ విల్ బ్రింగ్ ద బ్రైడ్ టు పర్ఫెక్షన్ అండర్ ద మెసేజ్. 5 రకాల పరిచర్య వధువును 5-fold మినిస్ట్రీ మలాకి గ్రంథం 4-5-6 వచనాల ప్రకారం మెసేజ్ ఇది, ఎండ్ టైం మెసేజ్, ఈ కాలపు వర్తమానం ఇది. ఏలే ఆత్మ పరిచర్య 4వదిగా జరుగుతున్న కాలం. సో ద 5-fold మినిస్ట్రీ విల్ బ్రింగ్ ద బ్రైడ్ టు పర్ఫెక్షన్ అండర్ ద మెసేజ్. పర్ఫెక్షన్ అండర్ ద మెసేజ్. వర్తమానము కింద వధువు లేదా ఒక పరిపూర్ణమైన స్థితికి రావాలంటే బ్రైడ్ టు కమ్ అండర్ టు పర్ఫెక్షన్ అండర్ ద మెసేజ్. వధువు పరిపూర్ణతకు రావాలంటే మెసేజ్ అవసరం, ఎండ్ టైం మెసేజ్ కావాలి. ఎండ్ టైం మెసేజ్ లేకుండా వధువు పరిపూర్ణతలోకి రాలేదని మనకు అర్థమవుతుంది, చాలా తేటగా అర్థమవుతుంది. ఎందుకంటే వర్క్స్ విత్ రివీల్డ్ వర్డ్. అలాగే బ్రింగ్స్ బ్రైడ్ ఇంటూ ర్యాప్చరింగ్ ఫెయిత్. బ్రింగ్స్ బ్రైడ్ ఇంటూ ఏది? ఎండ్ టైం మెసేజ్. ఇంటూ ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబడే విశ్వాసం, ఎత్తబడే విశ్వాసానికి నడిపిస్తున్నది ర్యాప్చరింగ్ ఫెయిత్. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తబడే విశ్వాసానికి నడిపిస్తుంది. సో దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈరోజు మన అవర్ గోల్ ఈజ్ ద పర్ఫెక్ట్ ద బ్రైడ్. వధువును పరిపూర్ణం చేయడం, ఎత్తబడే విశ్వాసానికి నడిపించడం. ఇవన్నీ